సత్యాన్ని దగ్గరకు తీసుకెళ్ళిపోతుంది. ఈ ప్రపంచంలో అందరికంటే చక్కగా పాడగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. పొరపాటు లేకుండా పాడగలిగిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అట్లా అని చెప్పి అన్ని పొరపాట్లు పాడదామని కాదు ఇక్కడ అర్థం. వాస్తవానికి లెట్స్ ట్రై మన మన బెస్ట్ని మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అందులో చూడండి, జయించు వారిని ఆయన తీసుకెళ్తాడు. యాక్చువల్గా జయించువారు అంటే ఎవరు? జయించువారు అనకూడదులే. జయించువారు అంటే ఎవరు? వాస్తవానికి ఉదాహరణకి మన శత్రువు కళ్ళ ముందుకు వచ్చాడు అనుకోండి. శత్రువు కళ్ళ ముందుకు వస్తే పంటి బిగుతో అతనితో ఏం మాట్లాడకూడదు అని చెప్పి తలకాయ ఉంచుకొని మనం కంట్రోల్లో పెట్టుకున్నాం అనుకోండి, అది జయించడం అని కాదు. అది జయించడం కాదు. అదేంటో తెలిసే, మనకి సరిగ్గా జయించలేకపోయాం కాబట్టి ఏం చేస్తున్నాం? పంటి బిగు ఉపయోగించి మనం అణుచుకుంటున్నాం. అణుచుకునేది విజయవంతమైన జీవితం కాదు. అదేంటంటే అతన్ని ద్వేషించలేకపోవడం, ఒక మాటలో అతన్ని లేకపోవడం జయించే జీవితం. ఇది మనకు అర్థం అవ్వాలి. ఒక ఆయనకి తన స్నేహితుడు నమ్మక ద్రోహం చేశాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే చర్చ్లోకి వచ్చి సేవకుడిని అడిగాడు, ఆయన నాకు నమ్మక ద్రోహం చేశాడు, ఇప్పుడు నేనేం చేయాలని. ఆయన నాకు కోపం రాకుండా ఉండలేదు. యాక్చువల్గా ఆయన చూస్తే చాలా నాకు కోపం వచ్చేస్తుందండి, ఇప్పుడు నేనేం చేయాలని అడిగాడు. అప్పుడే ఈయన ఏం మాట్లాడకుండా అటు తిరుగుతుంటే మాస్టర్ గారు సేవకుడు మళ్ళీ ఆయన కళ్ళ ముందుకు వచ్చి, ఏం చెప్పరాయండి మీరు, వాస్తవానికి నా స్నేహితుడే నాకు నమ్మక ద్రోహం చేశాడంటే వాస్తవానికి. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వు కోపంగా ఉండలేను నువ్వు అంటున్నావు. యాక్చువల్గా అంటే కోపం రాకుండా ఉండట్లేదు, నేను తట్టుకోలేకపోతున్నాను, అంత కోపం నాకు వస్తుంది యాక్చువల్గా అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, సేవకుడు కోపంగా ఉన్నాడు పక్కన పెట్టి, కనీసం నువ్వు ప్రేమించలేవు ఆ సంగతి నువ్వు తెలుసుకో. ఏమన్నాడు? ప్రేమించలేవు అనే సంగతి కూడా నువ్వు తెలుసుకో. కోపపడడం పక్కన పెడితే నీ అంతటి నువ్వేమి చేయలేవు అనే సంగతి నువ్వు తెలుసుకో ఫస్ట్. అదేంటి? నమ్మక ద్రోహం చేసింది ఎవరికి? నాకే కదా. అప్పుడు నేను ఆయన మీద కోప్పడాల్సింది ఎవరు? నేనే కదా. సో ఇప్పుడు నేను కోప్పడాల్సి వచ్చినప్పుడు, నేను కోప్పడకూడదనే విషయం నేను అణుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరెందుకు ఎట్లా చెప్తున్నారంటే, ఇక్కడ విషయం అదే. జయించడం అంటే నువ్వే ఏదో చేసేయడం కాదు, నీ లోపల ఉన్న దేవుడు నీలోంచి బయటకు వచ్చేలా నువ్వు ఓర్చుకోవడం. అంటే ఒక మాటలో దేవుడి మీద ఆధారపడటం, ఇది జయించడం అంటే. జయించడం అంటే పౌలు చెప్పినట్టు కొన్నిసార్లు వచనం గుర్తొచ్చింది, నిన్ను శపించిన వారిని నువ్వేం చేయాలి? దీవించుము. ఆ పదం ఎట్లా ఉంటుందంటే, మనకి నిజంగా దీవించాలని లేకపోయినా కోపంతో దీవిస్తాం కదా. యాక్చువల్గా ఏం చేస్తావు? దేవుడిని దీవించును కాక అంటారు. అప్పుడు నిజంగా అది ప్రేమేనా? కానీ పౌలు చెప్పిన పదానికి అర్థం ఏంటంటే, దీవించమన్నప్పుడు నువ్వు అసలు నిజంగా నువ్వు లైఫ్లో ఉన్నప్పుడు నువ్వు అలాగే చేస్తావు. అది దాని అర్థం. ఒక మాట, నువ్వు అలాగే చేస్తావు. నువ్వు అది చేసినందుకు నువ్వు లైఫ్లో ఉన్నట్టు కాదు. నువ్వు లైఫ్లో ఉంటే నువ్వేం చేస్తావు? అదే చేస్తావు. ఒకసారి ఏం జరిగిందంటే, కర్మేల్ చర్చ్లో ఉన్న విజయవాడలో ఫేమస్, అక్కడ ఏదో చిన్న గొడవ అయితే అక్కడ బయట ఉన్నటువంటి యవనస్తుల్ని సహోదరుల్ని ఎక్కించారు. ఎక్కడికి? జీబులో ఎక్కిస్తే ఆ లోపల ఒక ఆయన సియోను పాటలు సంతోషంగా పాడుకుంటూ వెళ్తాడు. యాక్చువల్లీ ఆ పాట పాడగానే అందరూ ఆయన ఎక్కడి చూస్తాడు. ఎక్కడికి? సియోన్ వెళ్తున్నాడా? సియోన్ వెళ్తాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? సెల్కి వెళ్తాడు. యాక్చువల్గా ఎక్కడ? పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు. అంటే ఏంటి ఇక్కడ విషయం? ఆయన సంథింగ్ డిఫరెంట్గా కనపడడానికి ప్రయత్నం చేశాడు అంతే. వాస్తవానికి స్పిరిచువల్గా ఉండాలి అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే, ఆత్మ ఏం చెప్తే అది చేసేయడమే, అంతేగాని ఆత్మ చెప్పని దాన్ని ఆత్మలాగా ఉండడం అంటే ఇది అని చెప్పి మనం కాపీ చేయలేం. ఇది అసలు విషయం. మనం చాలాసార్లు కాపీ చేస్తాం. ఈ సందర్భంలో ఎలా ఉంటారు, ఈ సందర్భంలో ఎలా ఉండాలి అని కాపీ చేస్తాం. నువ్వు కాపీ చేయడానికి ఏం లేదు ఇక్కడ, నేరుగా జీవించడానికి తప్ప ఇంకేం లేదు. కొన్నిసార్లు ఇంట్లో ఏదైనా విషయం ప్రతికూలం జరిగింది, అంతేందుకు కిచెన్లో సామాన్లన్నీ కింద పడిపోయినాయి అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు కాబట్టి అక్కడ ఏదో స్టన్నింగ్ కదా, డబడబడ పడిపోయింది అనుకోండి, అక్కడ అవసరం లేదు, డైరెక్ట్ తీసి లోపల పెట్టేసుకోండి, అయిపోయింది అంతే. వాస్తవానికి మీరు నిజంగా అక్కడ ఉన్న వస్తువులు చాలా పడిపోతే అప్పుడు మీరు ఏదైనా ఆలోచించండి దానికోసం, అంతేగాని ఎవరు పడేసారు దీన్ని ఏంటి ఇదే పెద్ద విషయం చేయాల్సిన అవసరం లేదు అక్కడ అసలు. వాస్తవానికి చిన్నపిల్లలు తరచుగా చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏదో చిన్న మనం ట్రీట్మెంట్ ఇస్తాం, అది వేరే సంగతి. విషయం ఏంటంటే దాని గురించి అక్కడ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన ఒక ఆమె మా రిలేషన్, ఆమెకి 2 కమల పిల్లలు, ఇంట్లో సామాన్ పడిపోతే వీళ్ళిద్దరిని కొట్టేసింది ఆవిడ. చిన్నపిల్లలు వీళ్ళిద్దరు కొట్టేసింది. ఎందుకు కొట్టావు వీళ్ళంటే కోపం. ఎందుకు కొట్టిందో తెలియదు, వాళ్ళు ఎందుకు కొట్టింది కూడా తెలియదు వాళ్ళ పిల్లలకి.
ఇంకొకటి ఏంటంటే, ఒక అమ్మాయి తప్పు చేస్తే ఈ అమ్మాయిని కొడితే ఈ అమ్మాయి బాధపడితే ఈ అమ్మాయిని కూడా కొట్టేసింది ఆమె. వాస్తవానికి అంత చెంచలం అనమాట. అంటే దేవుడు నమ్ముకోవాలి ఆవిడ, నిజానికి దేవుడు నమ్ముకోవాలి. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఎలా ఉండాలి అని చేసి మన ప్రయత్నం అనేది తప్పులో నడిపించింది. కానీ మనం ఏదో అది మనకు అర్థమైంది అనుకోండి, మన శత్రువుని మనం ద్వేషించడం లేవు, ప్రేమించడం లేవు. కానీ మనలో ఉన్న దేవుడు ప్రేమించాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు తెలియకుండానే ప్రేమిస్తాడు. యాక్చువల్గా మన ఎమోషన్ లెగదు, సమస్య ఇది. మనం పంటి బిగుతో మనం అణుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ వాస్తవానికి లోపల ఉన్న దేవుడు ఇగో నువ్వు గుండె చప్పుడు పెరుగుతుంది, నువ్వు నిజంగా అతను నువ్వు ప్రేమించడం లేవు, ద్వేషించడం లేవు అన్న సంగతి నువ్వు తెలుసుకో. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తులో ఏమయ్యావు, చచ్చిపోయావు, ఆయనతో పాటు చచ్చిపోయావు. నువ్వు దానికి భిన్నంగా ప్రవర్తించబాక. నువ్వు ప్రభుత్వం ఉండడం నేర్చుకుంటే చాలు. ఏ సమాధానం చెప్పాలనేది ఆయనకి తెలుసు, మనం చెప్పాల్సిన ఆయనకి తెలుసు. సమస్య ఏంటంటే భిన్నంగా ఉండడానికి మనం మన లోపల ఉన్న స్వయంతో లేపబడి ఆ ప్రశ్నకి జవాబు చెప్పడానికి మనమే ధైర్యం చెప్తాం. కాబట్టి వెంటనే మనం ఓడిపోతాం, లేదంటే మనం ఇంకా ప్రభుత్వం లేవని చెప్పి రుజువు చేయబడతా ఉంటాం. ఎందుకంటే మనం మంచిగా చెప్తాం, బట్ కానీ అది మనకి భిన్నంగా ఎదురు తిరిగి మనల్ని ఇబ్బంది పెడతారు ఆ మాటలు. ఎందుకంటే వాళ్ళు మనకంటే బలవంతులు. ఎవరు? మనం ముందున్న వాళ్ళు యాక్చువల్గా. ఎందుకంటే మనం చచ్చిపోవాలని మనకు తెలపబడుతుంది, కానీ వాళ్ళకి తెలపబడదు అది చచ్చిపోవాలని. వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్తున్నారా లేదా అనేదే వాళ్ళకి కావాలి. మనం అట్లా కాదు, మనం చచ్చిపోవాలి కాబట్టి అనే విషయం మనకు తెలిసింది కాబట్టి మనం ఎడతకి చచ్చిపోతూ ఉండాలి. అది విజయవంతం క్రైస్తవ జీవితం. మనం ఈ సత్యాన్ని తెలుసుకుంటే త్వరపడి ఏదో చేసి మనం వెంటనే జయించామని చెప్పుకోలేం. రైట్? ఒక వచనం చదువుతారు చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2-3 వచనాలు ఉన్నాయి. కలిసి మనం అందరు కలిసి చదువుతాం. 2-3 వచనాలు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2-3 వచనాలు. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపం చేసుకోవచ్చు. మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు. ఇంకొకసారి చదువుదాం, మనందరం కలిసి చదువుదాం. రైట్? విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపం చేసుకోవచ్చు. మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక అనే ఆ ప్రాంతంలో ఉన్న విశ్వాసులకి ఆయన ఇలాంటి లెటర్ రాసినప్పుడు ఏం చెప్తున్నాడంటే, మీలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ని బట్టి మేము ఎల్లప్పుడూ దేవుడికి మానక ఏం చేస్తున్నామంటే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. వాస్తవానికి ఏంటి ఆ మంచి క్వాలిటీసు? నిజానికి తెస్సలోనిక అనే ప్రాంతంలో పరిచర్య మొదలుపెట్టి 10 సంవత్సరాలు ఏమవ్వాల. అప్పటికి తెస్సలోనిక అనే ప్రాంతంలో పరిచర్య మొదలుపెట్టింది చాలా తక్కువ సమయం. చాలా తక్కువ సమయంలోనే చాలా ఎక్కువగా వాళ్ళు దేవుని అర్థం చేసుకోగలిగారు. వాస్తవానికి ఎంత బాగా అంటే పౌలు తృప్తి పడే అంతగా అతని గురించి, వాళ్ళ గురించి చాలా బాగా మాట్లాడతారు. మీ విషయంలో మేము జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలయ్యా అని చెప్పి ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాడు. ఏంటవి చూడండి. అవి ఏమేమి ఇచ్చాడంటే 2-3 వచనాల్లో విశ్వాసంతో కూడిన పని, తర్వాత ప్రేమతో కూడిన మీ ప్రయాస, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. ఇవన్నీ కూడా 6 విషయాలు ఉన్నాయి. ఈ 6 విషయాలు కూడా ఒకదాంతో ఒకటి కలిసి ఉన్నాయి. అంటే 3 సెట్లు ఉన్నాయి. ఒక మాట మనం మూడింటిని మనం ఆలోచించలే, కానీ ఫస్ట్ వచ్చిందని మనం ఫస్ట్ బాగానే చూద్దాం. ఏంటది? విశ్వాసంతో కూడిన మీ పని అంటే చూడండి, పని అన్నప్పుడు సంథింగ్ యాక్షన్, అది మనం చేసే పని. ఒక మాటలో మైక్ పెట్టవచ్చు, లేదంటే దేవుడి గురించి ఇంకొకటి చెప్పవచ్చు, లేదంటే మందిరంలో కొన్ని పనులు చేయొచ్చు, లేదంటే మందిరంలో మంచిది, లేదంటే దేవుడి కోసం ఇది అని చెప్పినప్పుడు అనిపించినప్పుడు మనం ఆ పనులు చేయొచ్చు. ఈ పనులన్నింటినీ పనులు అనిపిస్తారు. కానీ ఈ పనిలో ఏది లింక్ అయి ఉండాలి? ఎప్పుడు విశ్వాసం లింక్ అయి ఉండాలి. విశ్వాసం లేకుండా చేయబడేది ప్రతిదీ ఏమవుద్ది? పాపంగా ఎంచబడింది. ఇప్పుడు వాళ్ళు చాలా పనులు చేస్తున్నారు, కానీ ఈ పనులని జాగ్రత్తగా పౌలు చూస్తున్నాడు. వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటున్నారు తెస్సలోనికలో తక్కువ సమయంలోనే. ఈ పనులన్నిటి వెనకాల ఎవరున్నారబ్బా అని చెప్పి ఆయనకి డౌట్ వచ్చింది. అంతే కదండి. యాక్చువల్గా చెప్పగానే అర్థం చేసేసుకున్నారు అనుకోండి, మంచిదే, కానీ దాని వెనకాల అసలు జరుగుతుందా లేదా అనేది డౌట్ కదా. వాస్తవానికి డేవిడ్ బ్రైనార్డ్ అనే వ్యక్తి, ఆయన తన జీవితంలో ఎంతో మంచి పరిచయం చేశాడని చెప్పి చరిత్రలో చెప్తారు. ఆయన తన లైఫ్లో బయట తీసుకొచ్చిన విషయం ఏంటంటే వివేచన అనే పదం ఆయన ఎక్కువ తీసుకొచ్చారు. ఎందుకంటే మనుషులు నిజంగా పాపాలు ఒప్పుకుంటున్నారా,
లేకపోతే వాళ్ళు పాపాలు ఒప్పుకోవాలి కాబట్టి అనే ఈ యొక్క ట్రెండ్లో ఒప్పుకుంటున్నారా అని ఆయన ఎక్కువ ఆలోచించాడు అనమాట. ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, మనుషులు నిజంగా వాళ్ళ పాపాలు ఒప్పుకునేలాగా వాళ్ళని ప్రేరేపించి వాళ్ళు ఆ పని చేసేలా చేసిన వ్యక్తుల్లో ఆయన ఒకడు అని చెప్తారు. యాక్చువల్ అది జనరలే కదన్నా అని మనం అనిపించవచ్చు, కానీ వాస్తవానికి ఆ రోజుల్లో ఎట్లా ఉందంటే ఈ కరిస్మాటిక్ మూమెంట్స్ ఉంటాయి. కరిస్మాటిక్ అంటే పెద్ద పెద్దగా అరుపులు అరవడం, లేదంటే గుండె బాదుకోవడం, లేదంటే పొవ్వా మేము పాపులు అని చెప్పి ఒక రకమైన పెద్ద సౌండ్ చేసి ఇచ్చేయడం, ఇట్లాంటివన్నీ కూడా జరిగాయి వాస్తవానికి. కానీ ఈయన వాటన్నిటిలోంచి పక్క తీసుకొచ్చి విశ్వాసుల్ని నిజంగా వీళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా, అతను ఎంత వివేకవంతుడు అని రాశారు. ఎందుకంటే నేను చెప్పింది మాత్రమే కాదు, అక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నింటిలో అతను ఆత్మ సంబంధంగా ఓ చక్కటి వివేకం కలిగినోడు అని చెప్పి తన గురించి చెప్పారు యాక్చువల్. సో ఇక్కడ అంతే, పౌలు మనం చేసే ప్రతి పని వెనకాల విశ్వాసం ఉందా లేదా అని చెప్పి ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఒకవేళ మనం చేసే పని వెనకాల విశ్వాసం లేదనుకోండి, ఏం జరిగిద్ది తెలిసే, వెంటనే మన మీద నేను ఎంత పని చేసినా నాకేమీ లేదు వచ్చేసింది. వెంటనే ఏమొచ్చింది, నేను ఏం చేసినా నన్ను ఎవరో పట్టించుకోరు, లేదంటే నాకెవరో ప్రాధాన్యత ఇవ్వరు, ఇది వచ్చేసింది. విశ్వాసం ఎప్పుడైతే ఉందనుకోండి, అసలు వీళ్ళు ఎవరి మీద ఆధారపడతారు, దేవుడి మీద ఆధారపడతారు. ఇది అసలు విషయం. వాళ్ళు మనుషుల దగ్గర నుంచి ఆ రకమైన అప్రిషియేషన్ వచ్చినా రాకపోయినా వీళ్ళకి అసలు పట్టింపే లేదు అసలు వాస్తవానికి. ఒకవేళ మనుషులందరూ పిలిచి భక్సింగ్ గారు ఎంతో గొప్పోడు అని చెప్పి అమెరికా తీసుకెళ్ళి అవార్డు ఇచ్చారనుకోండి, ఆయన ఖచ్చితంగా దాని నుంచి సంతోషపడడం. ఎవరి మీద సంతోషపడతారంటే తన ప్రభువునందు సంతోషపడతాడు. మనం కూడా అంతే వాస్తవానికి. చూడండి, మనం మన అందరి జీవితంలో ప్రభు మీద ఆధారపడి చేయడం వల్ల కొన్ని పనుల విషయంలో కొంతమంది మెప్పుకోలు పొందాం అనుకోండి, వెంటనే మనం నేను ఎంత గొప్పండి అని అనుకున్నాం అనుకో, వెంటనే ఏమొద్దో తెలిసే విశ్వాసం నుంచి బయటికి వచ్చేసినట్టే. పౌలు ఇది చెప్తున్నాడు. తెస్సలోనికీల వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు. కొరింథీయుల దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. కానీ వాళ్ళ యాక్టివ్నెస్ అంతా ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసే, వారి శరీరం నుంచి వచ్చింది. కొరింథీయుల గురించి ఏం చెప్పండి పౌలు, మీరు ఎన్నో తలాంతులు కలిగిన వాళ్ళు, చక్కగా చెప్పగానే అర్థం చేసుకున్నారు. బట్ కానీ మీరందరూ ఎవరు తెలుసా, శరీరాంశాలు. మీరు పాలు తాగేవాళ్ళే, పసిబిడ్డలే. ఒక మాటలో మీకు చాలా కలహాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అంతేకాదు, మీకున్నటువంటి చిన్న గెలుపులు చూసి అతిశయపడబాకండి, మీకున్న ఎక్కువ బలహీనతలను చూసా వాటిని చూసి బుద్ధి తెచ్చుకుని అన్నట్టు మాట్లాడాడు. కానీ తెస్సలోనికీ గురించి అటు రాయలా. ఎటు రాశాడంటే, విశ్వాసంతో కూడిన ఆ పనులు చూసినప్పుడు మేము మా దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తాం. అంటే దానికి పునాది ఎంతో చక్కగా దేవుడి మీద ఆధారపడి చేయబడతా ఉంది. మీరు చూడండి, శాస్త్రులకి లేదంటే న్యూ టెస్ట్మెంట్ బిలీవర్స్కి ఉన్న తేడా ఏంటి? శాస్త్రులు మంచి పనులు చేయరా, వాళ్ళు ఉపవాసం ఉంటారు, వాళ్ళు దశమభాగం వేయరా, వేస్తారు, పెద్ద పెద్ద ప్రార్థనలు చేయరా, చేస్తారు. బట్ వాళ్ళని ఏమన్నాడంటే దేవుడు, శాస్త్రుల నీతి కంటే పర్సనల్ నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే, అంటే ఏంటి, వాళ్ళు చేసింది కాదు, వాళ్ళకంటే బెటర్గా మీరు చేయాలి. ఎట్లా చేస్తారు? వాళ్ళకంటే 3 రోజులు ఉపవాసం ఉండాలా, లేదంటే వాళ్ళకంటే టైత్ ఎక్కువ వేయాలా, దశమభాగం ఎక్కువ వేయాలా, లేదంటే వాళ్ళకంటే పెద్ద ప్రార్థనలు చేయాలా? కాదు, వాళ్ళు చేసే పని అంతా వాళ్ళ మెదడులోంచి బయటకు వస్తుంది. వాళ్ళు దేవుడి మీద ఆధారపడి ఆ పని చేయట్లేదు. అందుకని వాళ్ళు ఏంటో తెలుసా, విందుల్లో అగ్రపీఠాలు కోరుకుంటారు, మనుషుల మధ్యలో గౌరవాలు కోరుకుంటారు వాళ్ళందరూ కూడా. కానీ మీరేంటి, దేవుడి మీద ఆధారపడినందున మీరు అవి కోరుకోరు. బట్ కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా, మీకు అది ఇస్తాడు యాక్చువల్గా. కానీ మీరు దాన్ని కోరుకోరు, వాళ్ళు అది కోరుకుంటారు. కాబట్టి దేవుడు వాళ్ళకి అది ఇచ్చేస్తాడు. అప్పుడు తర్వాత ఇంకేం కోరుకోవాలో తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు కోరుకుంది ఏంటి, మనుషుల మధ్యలో గౌరవాలు మర్యాదలు మాత్రమే. అవి వాళ్ళకి ఇచ్చేసారు అనుకోండి, ఇంకేం లేదు, అయిపోయింది, అంతా అయిపోయింది. మనకు అది కాదు కావాల్సింది. రహస్యమందు నువ్వు చూసిన తండ్రి నీకేమవుతాడు, ప్రతిఫలం ఇస్తాడు. అది మనకు అర్థం అవ్వాలి. అది అర్థమైంది అనుకోండి, విశ్వాసం అనే పదాన్ని మినహాయించడానికి మనం ధైర్యం చేయం వాస్తవానికి. ఈవెన్ కంజరి కొట్టాలి, అప్పుడు నేనేం చేయాలా, ప్రభువా నాకు సాయం చేయ, నాకు చేత కాదు, నాకు నిజంగానే చేత కాదు వాస్తవానికి, ప్రభువా నాకు హెల్ప్ చేయ అన్నప్పుడు తెలియకుండా నేను ఏదో కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేస్తాను వాస్తవానికి. ఇది ప్రతిసారి జరగాలి, అంతేకాదు ఆ పని కనుక లేకపోతే ఇట్స్ సంథింగ్ పునాది తేడా పడినట్టు వాస్తవానికి. ఈ రోజుల్లో ఆధునిక క్రైస్తవులు ఎప్పుడు కూడా తమ దేవుడి మీద ఆధారపడుతున్నారా లేదా అని కదా, మనుషులు మనల్ని మెచ్చుకుంటున్నారా లేదని చూస్తున్నారు యాక్చువల్ కదా. మంచి పాట పాడతారు, ఎప్పుడు తెలుసా, ఒంటరిగా ఉన్నప్పుడు, 4-5 విశ్వాసం ఉన్నప్పుడు కాదు, పెద్ద పెద్ద ఫ్లడ్ లైట్లు పెట్టినప్పుడు, మనుషులందరూ ఎదురుగా కూర్చున్నప్పుడు చక్కగా రాగాలు తీసి మరీ పాటలు పాడతారు. వీళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు కోసం పాడరు, వాళ్ళు అక్కడ కూడా ప్రభుకే మహిమ అంటారు యాక్చువల్గా. కానీ నిజానికి మరి 4-5 ఉన్నప్పుడు ప్రభుకు మహిమ కలదా? నువ్వు వ్యక్తిగతంగా నువ్వు పాడుకున్నప్పుడు కూడా ప్రభుకు మహిమ కలదా? నన్ను అడగనేవాడు వాస్తవానికి. సమస్య అంత ఇదే, వాళ్ళు మనుషుల దగ్గర నుంచి మెప్పుకోలు కోరినందున, దేవుడి మీద ఆధారపడకుండా జరుగుతున్నందున, వాళ్ళు ఎంత చక్కగా తాము పెర్ఫామ్ చేసుకున్నప్పటికీ కూడా అది ఆత్మీయత
విశ్వాసం వల్ల కలిగింది కాదు. మనకు అర్థం అవ్వాలి, ప్రభువా విశ్వాసం వల్ల కలగంది ఏదైనా నాకు వద్దు ప్రభువా, విశ్వాసం వల్ల కలిగింది నాకు కావాలి మనం చెప్పాలి. నిజానికి ఈ చాప్టర్ అంతట్లో తెస్సలోనికలో ఉన్నటువంటి ప్రజలు ఎంత బ్యూటిఫుల్, ఎంత చక్కగా ఉన్నారంటే అది చూడండి ఒకసారి. 9-10 వచనాలు చదువుతాం. 9-10 వచనాలు. ఉమ్, 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 ఉమ్. మీరు చూడండి, అపోస్తలుడు ఏం చెప్తాడు? చక్కగా దేవుణ్ణి నమ్ముకున్నారు, చక్కగా బతుకుతున్నారు అని చెప్పట్లా. దాన్ని మించి అవి కూడా చెప్పాడు. అది కూడా ఏం చెప్తుంది తెలుసా? మన ప్రభు అని యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం మీరు ఏమవుతున్నారు తెలుసా? చక్కగా ప్రిపేర్ అవుతున్నారు. ఇలా ప్రిపేర్ అవడాన్ని బట్టి మీరు చెప్పట్లా, ఎవరు చెప్తున్నారు? పక్కన వాళ్ళు చెప్తున్నారు యాక్చువల్గా. అది నిజంగా మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది. అది నిజమే కదా వాస్తవానికి. మన గురించి ఇంకొకళ్ళు మనం చెప్పాలనుకున్నది మనం చెప్పకుండా వాళ్ళకి అర్థమైపోతుంటే అసలు అది ఎంత చక్కటి ఎక్స్ప్లెనేషన్. అది మనం చెప్పాలనుకున్నది మనం చెప్పకుండానే వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే తెస్సలోనికలో వాళ్ళు చక్కగా యేసు రాకడ కోసం సిద్ధపడుతున్నారండి అని. మనం చాలాసార్లు దేనికోసం అంటే ఎక్కువ ఆశ కలిగి ఉంటాం. మనకున్న అవసరతలు అక్కర్లు నిజమే, ప్రతిరోజు మనకు అవసరతలు ఉంటాయి, అక్కర్లు ఉంటాయి. కానీ వాస్తవానికి అన్నిటికంటే ఎక్కువ ఆశపడాల్సింది దేనికోసం? ప్రభు యొక్క రాకడ కోసం. ఈరోజు నైట్ వచ్చిందనుకో దేవుడు యొక్క రాకడ, అప్పుడు ఏం చేయాలి మనం? కాసేపు పెండింగ్ పెట్టుకోండి, ఎందుకంటే ఈ వారం అంతా నా పనులన్నీ అయిపోతాయి, తర్వాత మనం ఎట్లా అనవా? మన లోపల అదే ఉంటుంది, కొంచెం సాధ్యమైతే కొంచెం పెండింగ్ పెట్టు, ఇట్లా మనం ఉంటాం కదా యాక్చువల్గా. బట్ అలా ఉండొద్దు, ఎప్పుడు రెడీగానే ఉండండి. యాక్చువల్గా ఎట్లా రెడీ అవుతాం? ఫస్ట్ ప్లేస్ ఆయనకి ఇచ్చేస్తే చాలు. వాస్తవానికి అంటే ఏంటి తెలుసా? ప్రభా నువ్వు ఏదో రోజు తప్పకుండా వస్తావు, ఒకవేళ నువ్వు వచ్చినప్పుడు నేను నీ మీద ఆధారపడకుండా లేదా నీ కోసం ఎదురు చూడకుండా దేనికోసం నేను ఉన్నానేమో, దయచేసి నన్ను క్షమించు, దాన్ని రెస్టోర్ చేయి. మన మనసును అలా నిలబెట్టుకోవడం అనేది ఒక చక్కటి విశ్వాస జీవితం ఉన్న సంగతి. అప్పుడు దేనికోసం బతుకుతున్నారు మీరు అని అడిగాను అనుకోండి, వెంటనే ఏం చెప్తారు? చాలా అవసరాలు ఉన్నాయి కానీ వీటన్నిటిలో నేను ఎవరి కోసం బతుకుతున్నానంటే ఆయన కోసం. ఎంత చక్కటి విషయం. మనకున్న బాధ్యతలను విడిచిపెట్టమని ఆయన ఏం చెప్పడు. మీరు గమనించండి, మనం తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాల సమయం పొడిగించబడతానే ఉంది. మీకు తెలుసో లేదు, ఇది చాలా పెద్ద విషయం అర్థం చేసుకోవడానికి. నేను నా లైఫ్లో తెలియకుండా బుద్ధిహీనంగా తీసిన నిర్ణయాలను బట్టి నా సమయం ఏమవుతుందో తెలుసా? పొడిగించబడుతుంది అర్థం చేసుకునే వరకు. ప్రభువా నేను చేసిన తప్పు నిర్ణయాన్ని తిరిగి నేను వెనక్కి తీసుకోలేను. దాన్ని నేను ఏం చేస్తాను తెలుసా? అట్లా బతుకుతా ఉంటూ అందులోంచి నేను ఇది తప్పు చేశానని తెలుసుకుంటా బయటకు వచ్చేస్తున్నాను. చూసారా? దాని వరకు వెయిట్ చేస్తాను ఆయన. అందుకే ప్రభు అనలేదా, మీ నిమిత్తమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకని? ఈ మనుషులు తమ నిర్ణయాలు చేసేసి దానికోసం ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళరు. అప్పుడు ఆయన తొందరగా రావాల్సిన అవసరం లేదు. బట్ ఆయన తొందరగా రావాలనుకుంటున్నాడు, ఎందుకంటే తన ప్రజలను తీసుకెళ్ళడానికి. కానీ వీళ్ళేమో ఉండాలా? ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఉదయం వచ్చింది, రేపు పొద్దున ఏమైంది? ఉదయం వచ్చింది. ఎందుకు వచ్చింది? వెంటనే బిజీగా ఇది 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 అది అది చేసుకుని వెంటనే మన నిజమే వెళ్ళాలి, కరెక్టే, ఎటువంటి సందేహం లేదు. కానీ వీటన్నీ దేనికోసం? ప్రభు కోసమే కదా వాస్తవానికి. ఇవన్నీ ప్రభు కోసమే, ఎటువంటి సందేహం. మనం ఇది గుర్తుపట్టావా? మన ఇంట్లో ఉన్న ప్రతి సంగతి మనకు ఎంతో విలువగా కనపడుతుంది. ప్రతి విషయం మనకు నేర్పించింది పాఠం. నేను ఒక ఇంట్లో చిన్నగా వాకింగ్ చెప్పేటప్పుడు ప్రతి టేబుల్ మనకు వాకింగ్ చెప్పేది కదా, ప్రతి తలుపు మనకు వాకింగ్ చెప్పేది, ప్రతి కార్నర్ మనకి వాకింగ్ చెప్పేది. ఇదంతా దేవుడే. మీరు గమనించండి, ప్రతిదీ ఈ గాలి గురించే చెప్పాడు. దేవుడు ఏమైనా తెలుసు? దేవుడు ఒక ఆత్మై ఉన్నాడు కదా వాస్తవానికి. వాటర్ అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? దేవుడే జీవ జలమై ఉన్నాడు. ఈ డోర్ అంటే నేనే గొర్రెలు పోవు దూరమైన. ఈ టేబుల్ అనుకోండి, నేనే యాక్చువల్గా నిజమైన ఆహారం, నా దగ్గరే మీరు సంతోషంగా ఉండగలరు యాక్చువల్గా కదా. ఇది టేబుల్ అంటే భోజనం చేసే సహవాసం అని దాని అర్థం. వాస్తవానికి నిజమైన సహవాసం ఎవరు? ఆయనే. ఎక్కడ చూసుకునే ఆయనే వాస్తవానికి. మనకి ఇది అర్థమైంది అనుకోండి, మన లైఫ్లో చుట్టూ ఆయన ఎంత వ్యాపించున్నాడని మనకు అర్థమవుతుంది. అప్పుడు ప్రతి విషయంతో మనం ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తాం తెలియకుండా. ఈ సత్యం మనకు అర్థం అవ్వాలి మెల్లగా. కానీ నిజానికి తెస్సలోనికలో పౌలు వాళ్ళు కొన్ని మంచి పనులు చేశారు. అయ్యేట్టు చూద్దాం చూడండి. వాస్తవానికి 4-5 వచనాలు చూద్దాం. 4-5 వచనాలు.
ఉమ్, పరిశుద్ధాత్మలో కలిగే ఆనందంతో ఉమ్, గొప్ప ఉపద్రవమును మీ వాక్యం అంగీకరించి ఉమ్, మమ్మను ప్రభువును పోలి నడుచుకుని వారే. ఉమ్, కాబట్టి ఉమ్, మాసిదోనియలోను ఉమ్, అఖయలోను విశ్వాసులందరికీ మాదిరి అయింది. ఉమ్, ఎందుకనగా ఉమ్. మా ఇద్దరు ప్రభు వాక్యం మాసిదోనియలోను అఖయలోను పోతుంది. మీ యొద్ద నుండి ఓకే. ఉమ్, ఉమ్, అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న ఈ విశ్వాసం వెల్లడైన కనుక ఉమ్. నేనేమీ చెప్పాల్సిన అవసరం ఇది ఎంత పెద్ద మాట అండి. మేమేమీ చెప్పాల్సిన అవసరం లేదండి. ఆయన ఏమన్నాడంటే మీ దగ్గర నుంచి వాక్యం బయలుదేరి చుట్టూ ఉన్న ప్రాంతాల దగ్గర కూడా వ్యాపించేసి అక్కడ మోగేసి అక్కడ ఉన్న ప్రజలను ఇన్స్పైర్ చేసేస్తామంటే అసలు మీకు మేము చెప్పడానికి ఇంకేమీ లేదు. అంతేకాదు ప్రభువు వలన ప్రేమించబడిన సహోదరులారా, ఎంత చక్కటి మాట అది. వాస్తవానికి నాకు ఎంతో సంతోషమైంది. మనం చాలాసార్లు ప్రభు దగ్గర నుంచి విమోచించబడటం వరకు ఆలోచిస్తాం, పాపాలు పోవడం వరకు ఆలోచిస్తాం. కానీ తర్వాత లైఫ్లో కూడా ప్రభు మీద ఆధారపడతా ప్రభు యొక్క విశ్వాసాన్ని కొనసాగించి ఆ ప్రజలను చూసినప్పుడు వాళ్ళు దేవుని సరిగ్గా అర్థం చేసుకున్నారబ్బా. లేకపోతే ఏమవుతుందో తెలిసే, మేము దేవుడిని నమ్ముకున్నాం, ఇప్పుడు మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం. దానివల్ల ఎంత నష్టం అంటే అన్యులకి మనకి పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు కన్నులు పెట్టుకుంటారు, మనం కూడా. కానీ ఇది ఇక్కడ చాలా తేడా ఉంటుంది. ఎలా అంటే మనం ప్రభు మీద ఆధారపడటం వలన చిన్నదానికి పెద్దదానికి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభు ఎంతో సమీపంగా ఉన్నాడని తెలిసిద్ది. ఈ సంగతులన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎవరు తెలుసు అంటే ఇలా తెలుసు, బాగా చక్కగా తెలుసు. సో మన లైఫ్లో ఆ విశ్వాసం అనేకుల మధ్యలో వెల్లడవ్వాలి అంటే దాని అర్థం ఏంటంటే మనము ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నామో ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్నామంటే తెలియకుండానే విశ్వాసం వల్ల కలిగే పని కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. మీరు ఏదైనా చేయండి, కానీ దేని మీద ఆధారపడి చేయండి? ప్రభు మీద ఆధారపడి. విశ్వాసం అంటే ఏంటి? మొండిగా చేసేది కాదు. ఎన్నోసార్లు చెప్తాను. విశ్వాసం అంటే మొండిగా చేసేది కాదు. విశ్వాసం అంటే దేవుడు ఇస్తాడులే అని చెప్పి మొండిగా అనేది కాదు. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. ఆ వచనం చూడండి దయచేసి. ఎక్కడున్నది? హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అది మరి చాలా మంది ఎందుకు ఇక్కడ చెప్తున్నారు? విశ్వాసం అనేది మొండిగా పంటి బిగుతూ అడిగేది అని రాయాలి లెక్క ప్రకారం కదా. విశ్వాసం అనేది రూమ్లో తలుపేసుకొని 3 రోజుల వరకు బయట రాకుండా చేసే ప్రార్థన అని రాయాలి. విశ్వాసం అంటే ఎందుకు ఇవ్వడు దేవుడు అని చెప్పి ఉపవాసం ఉండి మనుషుల్ని, లేదంటే ఒక రకమైనటువంటి ఉద్వేగంలోకి వెళ్ళేది అని రాయలా. ఏం రాశారు ఇక్కడ? విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిరీక్షణ. అంటే ఆల్రెడీ దేవుడు నీకోసం ఏర్పాటు చేసింది, ఎదురు చూసేదాన్ని నిరీక్షణ అంటారు. అంతే కదా. దేన్నైతే ఎదురు చూస్తారో దాన్ని ఏమంటారు? నిరీక్షణ అంటారు. యాక్చువల్గా ఎదురు చూసేది స్పిరిచువల్ థింగ్, ఆత్మ సంబంధమైంది కనుక మన భౌతిక కంటికి కనపడదు. కనపడకపోయినా మనం ఏం చేస్తున్నాం? దాన్ని మనం అనుభవించేస్తున్నాం. అందుకని విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాడి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువు. ఇది దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని ఇక్కడే అనుభవించడానికి కావాల్సిన ఏర్పాటు విశ్వాసమే. కానీ నీకేది కావాలో దాన్ని పంటి బిగుతూ అడిగేది విశ్వాసం కాదు అన్నారు కదండి. మరి యాక్చువల్గా మత్తయి సువార్తలో మీరు ఏది అడిగితే అది పొందినామని నమ్మండి, అప్పుడు మీకు అది దొరికిద్ది. ఆ పదానికి అర్థం ఏంటి? మనకు నిజంగా నమ్మకం లేకపోయినా మేము నమ్మామని చెప్పి గట్టిగా చెప్పడం అనా? కాదు. మీరు తెలుసుకోండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు అది మీకు దొరికింది అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు తెలియకుండా మీరు ఏమవుతారు? దాన్ని పొందుతారు. యాక్చువల్గా ఆ కాన్ఫిడెన్స్ రాకుండానే నేను పొందాను చెప్పుకున్నాను అనుకోండి, వచ్చిద్దా? దానివల్ల శత్రువు పనిచేయడానికి అవకాశం దొరికింది తెలుసా. మనం సత్యంగా లేకపోయినా, మనం ఒక మాటలో నన్ను నేను సరి చేసుకోకుండా దేవుడి దగ్గర నుంచి ఏదైనా కోరుకుంటున్నానంటే మనకి ఇచ్చేది దేవుడు కాదు. ఎవరో తెలుసా? శత్రువు. గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు విగ్రహాల దగ్గరికి వెళ్తారు, పాపాలు ఒప్పుకుంటారు. వీళ్ళు చాలా తీసుకెళ్తారు ప్రేమగా. నేను పలానా చోట తప్పు చేశాను, పలానా చోట. ఎవరైనా చెప్తారా? నువ్వు నాకు ఇది చేస్తే నీకు ఇది చేస్తా, ఇదే చెప్తారు యాక్చువల్. ఎందుకని? పాపాలు చెప్పడం అనేది వీళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళకి ఇష్టం ఉండదు. వాస్తవానికి దేవుడి కానుకల దగ్గర ఎప్పుడు కూడా పాపం అనే విషయాన్ని గురించి జ్ఞప్తి ఉండదు. అసలు ఎంతసేపు డీలే ఉంటుంది, వాళ్ళ మధ్యలో లావాదేవీ మాత్రం మిగిలింది. మన లైఫ్లో కూడా అంతే. మనం చక్క పెట్టుకోవడానికి ఇష్టం లేకుండా దేవుడి దగ్గర నుంచి ఏదైనా కోరుతున్నామంటే క్షమించండి, మనం దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఉండే అవకాశం చాలా ఉంది. సో అందుకని విశ్వాసం అనేదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే దేవుడి దగ్గర నుంచి మనం పొందుకునేది కరెక్ట్గా ఉందో లేదా అని డౌట్ వచ్చింది. మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని మనల్ని మోసం చేస్తాను. ఏంటి దాని అర్థం? వెలుగుదూత అంటే ఏంటి తెలిసే? నువ్వు వాక్యం చదువుతానే ఉంటావు, బట్ నీకు వేరే రకంగా అర్థం అవుతుంది, ఎంతో వెరైటీగా అర్థం అవుద్ది. ఇది కూడా వెలుగులాగానే ఉంటుంది.
అంటే ఇది కూడా జ్ఞానంలాగానే ఉంటుంది వాస్తవానికి. కానీ దేనికి పనికిరాదు తెలుసు, అది విశ్వాసానికి పనికిరాదు. అది కూడా నాలెడ్జే వాస్తవానికి. అది సాతాను తానే వెలుగుతో వేషం వేసుకోవడం అంటే దాని అర్థం లేఖనాన్ని చదివేటప్పుడు వాడు కూడా ఇచ్చే అండర్స్టాండింగ్ ఉంటుంది వాస్తవానికి. ఈ అండర్స్టాండింగ్ మనుషులు ఏం చేస్తుంది తెలిసే, తప్పకుండా వేరే ట్రాక్లు తీస్తుంది. దేవుడు లేకపోతే ఇవన్నీ మనకెట దొరుకుతాయి అని చెప్తారు. యాక్చువల్గా చాలా సామాన్యమైన జీవితం అక్కడ ఉంది. అదేంటంటే తెలిసే, మనల్ని మనం ప్రభువుకి అప్పచెప్పుకోవడం వల్ల కలిగిన బలం, లేదంటే విశ్వాసం వల్ల కలిగినటువంటి ఆ నిజమైన సంగతి యొక్క అనుభవం మనకు తెలిసినప్పుడు మనకు అర్థమైపోతుంది దేవుడి వల్ల కలిగింది, మా వల్ల కలిగింది కాదు. ఎవరన్నా వచ్చి నువ్వు బలి చేసావు అన్నారనుకో, మన లోపల బాధపడి ఇది నేను కాదు బ్రదర్, ఎవరు చేశారు, దేవుడు చేశారు చెప్తాం మనం. లేకపోతే ఏమవుతుందో తెలిసే, దేవుడు మమ్మల్ని ఎట్లా ఉంచాడు ఈ పొజిషన్లో ఏమంటో తెలిసే, వాళ్ళు అంటారా, చాలా మంది అంటనే అన్నారు యాక్చువల్గా. అది తప్పని చెప్దామా, తప్పని చెప్తే మనం తప్పు అంటారు యాక్చువల్ కదా. ఎందుకంటే అందరూ అట్టనే అంటున్నారు, మనం ఒక్కళ్ళే అట్లా అంటలా, అందరూ అట్లనే అంటున్నారు. ఎట్లా, మమ్మల్ని ఈ పొజిషన్లో ఉంచాడు దేవుడు అని అంటనే ఉన్నారు యాక్చువల్. ఏంటి నీ పొజిషను, ఏంటి నీ పొజిషను? ఒకప్పుడు నీ పాపి నీ పొజిషన్ కదా, ఇప్పుడు నీతిమంతుడు, అది నీ పొజిషన్. అంతకంటే పొజిషన్, పెద్ద పొజిషన్ ఏమైనా ఉందా? ఆ రెండింటిని మర్చిపోయి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నామంటే ఎంతకాలం ఉంటుంది ఇది? నన్ను అడగడం ఎంతకాలం ఉంటుంది? ఒక గంట తర్వాత ఎట్లా ఉంటుందో కూడా తెలియదు మనకు కదా. మరి దేన్ని బట్టి మనం అతిశయించేది అసలు? నా పొజిషన్ క్రీస్తులో ఒకప్పుడు పాపిని, ఇప్పుడు నీతిమంతుని. నేనేమై ఉన్నానో ఆయన కృప వల్ల ఉంటే చాలు. యాక్చువల్గా మనుషులు దాన్ని ఇలా అర్థం చేసుకుంటున్నారు, ఇట్లా మాట్లాడుతున్నారు, దానికోసం ఎదురు చూస్తున్నారు, దాని మీద ఆశపడుతున్నారు. అప్పుడు అది విశ్వాసం అవ్వదు. ఎందుకంటే విశ్వాసం ఎప్పుడు కూడా నిరీక్షింపబడి వాటి యొక్క, అంటే దేనికోసం అయితే ఆయన నేను వస్తానని చెప్పాడో దానికోసం ఎదురు చూస్తూ మనలో ఉన్న సహోదర ప్రేమను పంచిపెడతా, ఆయనలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి ఆ ప్రేమను అనేకులు వెల్లడవుతుంది చూసారా, అది యాక్చువల్గా విశ్వాసం. విశ్వాసం వల్ల కలిగే పని ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. మీరు కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, మోషే ఉన్నాడు, మోషే చాలా కఠినమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎంత అంటే ఎర్ర సముద్రం ముందు ఉన్నప్పుడు అటేమో ఫరో వస్తున్నాడు, ఇటేమో ఎర్ర సముద్రం ఉంది, మధ్యలో ఇశ్రాయేలు ఉన్నాడు. ఈయన ఎంతో కష్టపడుతున్నాడు యాక్చువల్. అప్పుడు మోషే దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఏమన్నా తెలుసా, ఊరకుండా యుద్ధము నేను చేస్తా, నువ్వేం చేయాలి, ఊరకుండా నిలిచుండి చూడండి, యెహోవా అనుగ్రహించిన రక్షణని మీరు చూడండి. ఇక్కడ చేయాల్సిన విశ్వాసం ఏంటో తెలిసే, మీరు ఏం చేయకుండా ఉండడమే విశ్వాసం. ఎవరి కోసం ఎదురు చూడాలి? తర్వాత ఆయనకి ఆ మాట చెప్పిన తర్వాత మళ్ళీ వెంటనే ఎందుకు నుంచున్నావు కొట్టుదాన్ని, దాని అర్థం ఏంటో తెలిసే, ఖాళీగా నుంచున్న వారికి దేవుడి కోసం ఏదైనా పని చేయడానికి కావాల్సిన ఏర్పాటు అవుతుంది. ఎందుకో తెలుసా, అది విశ్వాసమే. ఖాళీగా నుంచోవడం విశ్వాసమే, కర్ర తీసుకుని కొట్టడం కూడా విశ్వాసమే. ఇది ఎవరి వల్ల జనరేట్ అయినాయి? ఈ రెండు మాటలు దేవుడి వల్ల ఉత్పత్తి అయినాయి. యాక్చువల్గా మోషే వలన వచ్చిందా? మోషే వలన వచ్చిందా? రాలా. యాక్చువల్గా ఇది అసలు విషయం. నువ్వు ఖాళీగా ఉండడం కొన్నిసార్లు విశ్వాసం అవుద్ది, బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ అది కాదు, కర్రతో కొట్టడం పని. అంటే ఏంటి తెలుసా, మీరు ప్రభు మీద ఆనుకోవడం వల్ల వచ్చిన బలాన్ని ఏం చేస్తున్నారు, మీరు ఖర్చు పెడుతున్నారు. ఇది విశ్వాసం. నా పదం ఇదే. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఉన్న భారం అంతా ఏంటో తెలుసా, డూ సంథింగ్, ఏదైనా ఒకటి దేవుడి కోసం చేయండి. అది ఎలా ఉండాలంటే విశ్వాసం మూలంగా ఉండేలా చేయండి, అది బయటికి కనపడేలా చేయండి. ఐ మీన్ మీ వెలుగు అనేకులు మధ్య ప్రకాశింప చేయండి. వెలుగు అంటే దాని అర్థం మన మీద చేస్తామని కాదు, మన క్రియలు వాళ్ళకి ఎలా కనపడాలంటే విశ్వాసం వల్ల కలిగినటువంటి పనుల్లా. ఈవెన్ ఇంట్లో కూడా అంతే. నేను ఒకసారి చాలా భయంతో ఉండేవాడిని. ఎందుకో తెలిసే, పరిస్థితి ఎలా చక్కబెట్టాలో నాకు తెలియదు, పరిస్థితి ఎలా చక్కబెట్టాలో తెలియదు. ఏదో పొరపాటు లోపల ఉంటుంది మన లోపల. అంటే దేవుడికి తగినట్టుగా పొద్దున్న ఎక్కువ సమయాన్ని గడపాల్సింది కొంచెం తక్కువ సమయాన్ని గడిపి వెళ్ళిపోయాం అని చెప్పి బయటికి కంగారుగా అదొక రకమైన ఫీల్ ఉంటుంది లోపల. అందుకని ఎక్కడ కూర్చుంటే అక్కడ ఏం చేస్తాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఇక మళ్ళీ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు నేను ఏం చేసి తప్పు చేస్తాను, నేను ఏం చేయనంటే మళ్ళీ అదో తప్పు. ఇప్పుడు చూడండి, నేను ఏం చేయాలన్నా నేను చేయను ప్రభువా నువ్వు చేయంటే మళ్ళీ అదో తప్పు. అదేమవుతుంది, ఎట్లా అవుతుంది తెలుసా, నువ్వేం చేయవా అంటే నువ్వు చేయడానికి ఏమైనా ఉందా నీకు అని ఆయన అడుగుతాడు. యాక్చువల్గా అవును నాకేం లేదు కదా, నాకేముందో తెలుసు, నీ మీద ఆధారపడటం తప్ప నాకేమీ లేదు. ఇప్పుడు నేను ఏదైనా చేయాలనుకుంటే తప్పే, నేనేం చేయకూడదన్నా తప్పే, కానీ నేను చేయడానికి ఒకటి ఉంది. అదేంటో తెలుసా, నేను ఆయన మీద ఆధారపడడానికి. ఇదే క్రైస్తవ జీవితం. మనకి ఇది అర్థమైంది అనుకోండి, పాప మరణ నియమాలు మన చుట్టూ వెంబడించినప్పటికీ కూడా ఆ నిమిషానికి ఏమవుతుందో తెలుసా, దేవుళ్ళు దూకేస్తాం తెలియకుండా. ఇది మనకు అర్థం కాకపోతే క్రిస్టియన్ లైఫ్లో చాలా కష్టాలు ఎదుర్కొంటాం. ఇసుకొచ్చింది, ఏం లేదు, చిన్న చిన్న దోమలు కుడతా ఉంటాయి ఎప్పుడు. అప్పుడు ఎలా ఉంటుంది, ఎంత చేసినా చిన్న చిన్న దోమలు కుడతానే ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనల్ని బాధ పెడతానే ఉంటాయి. మనకున్నటువంటి నెమ్మది లేదంటే పీస్, సమాధానం పోగొడతా ఉంటాయి. యాక్చువల్లీ
మనం కనుక ఆ విషయాన్ని అర్థం చేసుకునేవ్వండి, ప్రతిదానికి సరిపోతుంది. ప్రభువా నేను ఏం చేయలేను, బట్ నువ్వు చేస్తావు, కానీ నువ్వు చేసేది ఏదో నేను చేస్తా. ఇది విశ్వాసం వల్ల కలిగే పని. నువ్వేం చేసినా అప్పుడు కరెక్ట్ అవుద్ది, నువ్వేం చేయకపోయినా కరెక్ట్ అవుద్ది. ఎందుకంటే నీలోంచి బయటకు రావాల్సింది ఎవరు? ఆయనే. మొన్న సేవకుల మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఆ, కొంతమందికి సేవకులే కానీ కొంచెం అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉంటారు. అంటే వాళ్ళ మనసు కొంచెం పాడైపోయి ఉంటారు. ప్రార్థన చేస్తుంటే అక్కడ నుంచి ఏదో గలగల మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే పక్కన ఉన్న వాళ్ళు, నా మనసు లోపల ఏం బాధపడుతుంది, నా మనసు బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుంది? తప్పు చేసేది నేనా? ఎవరు? వాళ్ళే. వాళ్ళ చుట్టూ చాలా మంది ఉన్నారు, బట్ నేను యువతకు కూర్చొని నేను బాధపడతాను. ఎందుకని? ప్రభు అది నేను అది కొంచెం అబ్నార్మల్గా కనపడుతుంది యాక్చువల్గా. ఇది ఏంటి ప్రభు ఇట్లా అని చెప్పి నేను లోపల లోపల బాధపడుతుంటే ఆయన నాకేం చెప్పి తెలిసే, నువ్వు చేస్తున్నావా రెడీ యాక్షన్, నువ్వు చేయట్లే కదా, నువ్వు నా మీద ఆధారపడి యాక్షన్, నువ్వు చాలా యాక్షన్, ఇది తప్ప నువ్వు దాన్ని చక్కబెట్టాలని నువ్వేమి ప్రయత్నం చేయొద్దు. ఆయన చేసి చేసి ఆగిపోతాడు యాక్చువల్గా. నువ్వేమి దాన్ని కలగ చేసుకుని టన్బాకండి అని నువ్వు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వేం చేయాలి తెలుసు, నువ్వు మౌనంగా ఉండు. నేను అలాగ మౌనంగా ఉన్నప్పుడు కొంచెం తగ్గిపోయింది అది యాక్చువల్. తర్వాత కూడా 2-3 అట్టని పనులు చేశాడు ఆయన. మీరు గమనించండి, ఈ ఊరకనే మనల్ని ఏం చేస్తుంది తెలుసు, మనలో ఉన్న సమాధానం నెమ్మది తీసేస్తాయి. మనం కనుక ప్రభు మీద ఆధారపడతాం, నీకే బాధ లేదు నాకెందుకయ్యే బాధ వాస్తవాన్ని కదా. నేనేం చేయాలా? నేను ఎవరి మీద ఆధారపడాలా? ఆయన మీద ఆధారపడితే చాలు. నాకు ఇవ్వాల్సిన మొత్తం మనం నాకు ఇస్తే చాలు ప్రభు. సో చాలాసార్లు ఇదే మనం ఇట్లాంటి సంగతులు కూడా అర్థం చేసుకోగలుగుతూ ఉండాలి. విశ్వాసం వల్ల కలిగిన పనిని గురించి మనం ఇప్పుడు ఆతృత పడాలి. అటు పడినప్పుడు దేవుడు మన గురించి అంటే ఒక మాటలో ఆ, మన యొక్క అర్హత ఏంటనేది అర్థమవుతుంది యాక్చువల్. వీళ్ళు నిజంగా దేవుడి బిడ్డలు. పెద్ద పెద్ద పనులు చేశారా? ఏం చేయలే. వాక్యం చెప్పారంతే, సహాయం చేశారు నలుగురికి అంతే వాస్తవానికి. దాని వల్ల తెస్సలోనికీయులు ఎంత మంచి పేరు వచ్చింది. దశలోనికి మొత్తం ఆ యొక్క బుక్ మొత్తం చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన రాకడ కోసం వాళ్ళు ఏమవుతారంటే ఎప్పుడు ప్రిపేర్ అవుతూనే ఉంటారు. అది గోల్గా పెట్టుకొని వాళ్ళు చక్కగా జీవిస్తూ ఉంటారు అనమాట. మన లైఫ్లో కూడా అంతే. ప్రభువా నీ రాకడ కోసం మేము ఇప్పుడు గోల్గా పెట్టుకొని మేము మా లైఫ్లో ఉన్న ప్రతి విషయాన్ని చక్కబెట్టుకోవడానికి కావాల్సిన ఏర్పాటే మాకు మీరు దయచేసారు. సో దాంట్లోనే మేము ఎడతా కొనసాగడానికి సహాయం చేయండి. విశ్వాసం వల్ల కలిగే పనులు మా జీవితంలో కొనసాగడానికి సహాయం చేయండి ప్రభువా. అది తెస్సలోనికి లాగా అనేకుల ముందు నీ వెలుగు ప్రకాశింపజేయడానికి మాకు సహాయం చేయండి. అనేకులు ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడానికి కూడా సహాయం చేయండి. ప్రార్థన చేస్తే చాలు. రైట్, కాసేపు ప్రార్థన చేద్దాం.